అసలు చంద్రబాబు గారు తెలంగాణకు అనుకూలంగా లేక ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విభజించే సాహసం చేసుండేదే కాదు. ఇంత చేసి ఇప్పటికైనా చంద్రబాబు గారు మేలుకొని తన రాజీనామాలు చేసి తన ఎమ్మెల్యేలు ఎంపీల చేత రాజీనామాలు చేస్తాడేమో అని చూస్తే ఏది చేయలేదు. తెలంగాణకు తను అనుకూలంగా ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకోమని ఎన్నిసార్లు ఎంతమంది డిమాండ్ చేసినా ఇప్పటి వరకు చంద్రబాబు గారు వెనక్కి తీసుకోలేదు. అసలు పట్ట పగలే ఇలా సీమాంధ్రుల గొంతు కోసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు గారు ఈ బస్ యాత్రలు చేస్తున్నారు? మీరు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీస్తే ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు గారు అంటే పలకరు. అసలు మీరు తెలంగాణకు అనుకూలంగా లేఖను ఎందుకు ఇచ్చారు అని సీమాంధ్ర ప్రజలు నిలదీస్తే ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు గారు అంటే మాట్లాడరు చంద్రబాబు గారు. ఇంత చేసి ఈ విభజనకు కారణము రాజశేఖర్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు గారు. రాజశేఖర్ రెడ్డి గారి వైఖరేంటో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. స్వయంగా ఒకవైపు ప్రధానమంత్రి గారే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే మీ రాష్ట్రానికి గతి పట్టుండేది కాదు అని అంటుంటే, ఇంకో వైపేమో తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చింది చంద్రబాబు గారైతే రాజశేఖర్ రెడ్డి గారు విభజనకు కారణం అంటున్నారంటే అసలు చంద్రబాబు గారికి మనస్సాక్షి ఉందా అని అడుగుతున్నాం. ఈయన అబద్ధాలకు ఒక అడ్డుకట్ట ఉందా అని అడుగుతున్నాం. సొంత మామని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఆయన అధికారాన్ని లాగేసుకుని 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వ్యవసాయాన్ని దండగా చేసి ఛార్జీలను పన్నులని పెంచి పేదవాళ్ళ మీద మొయ్యలేని భారం మోపి వాళ్ళ ఉసురు పోసుకున్నాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు చేసిన తర్వాత 9 ఏళ్లు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండి ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని పని ఒక పాలక పక్షంతో కుమ్మక్కైపోయి నీచమైన రాజకీయాలు చేసి ప్రజాస్వామ్యాన్ని హేళన చేశాడు చంద్రబాబు గారు. ఇప్పుడు అంటారు చంద్రబాబు గారు, నాకు 6 నెలలు అధికారం ఇచ్చి చూడండి, నేను మన రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా గాడిలో పెడతాను అంటున్నారు. ఒక సామెత ఉంది, దున్నపోతా దున్నపోతా ఎందుకు దున్నలేదు అంటే పగలు ఎండ రాత్రి చీకటి అందంట దున్నపోతు. దున్నపోతు పగలు పని చేయదు, రాత్రి పని చేయదు. చంద్రబాబు గారు అధికారం ఉన్నా పని చేయరు, అధికారం లేకపోయినా ప్రజల కోసం పని చేయరు. మన కర్మేమిటంటే ఒకవైపేమో ఓట్ల కోసము సీట్ల కోసము తెలంగాణను తామే ఇచ్చామన్న క్రెడిట్ కోసము కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకో వైపేమో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఓట్లు పోతాయని సీట్లు పోతాయని తెలంగాణ క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమోనని చంద్రబాబు గారు నోరు విప్పటం లేదు. ఈ విభజన పాపంలో కాంగ్రెస్ కి ఎంత భాగముందో చంద్రబాబు గారి కూడా ముమ్మాటికి అంతే భాగముంది. ఇద్దరు కలిసి మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, కోట్ల మంది ప్రజలకి తీరని న్యాయం చేస్తున్నారు, తరతరాలు క్షమించలేని ఘోర పాపం చేస్తున్నారు. మేమిచ్చిన అధికారంతో మా కళ్ళే పొడుస్తారా, మా బ్రతుకులే బుగ్గిపాలు చేస్తారా, మీకు కనీస కృతజ్ఞత లేదా అని కోట్ల మంది సీమాంధ్రులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు. కోట్ల మంది సీమాంధ్రులు వాళ్ళ పనులు మానుకొని, వాళ్ళ వ్యాపారాలు మానుకొని, వాళ్ళ చదువులు మానుకొని, వాళ్ళ లాభాలను వాళ్ళ జీతాలను వదిలేసుకొని, ఆడవాళ్ళు సైతం పాపం వాళ్ళ ఇళ్లను పనులను
రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే పదవి మత్తులో మునిగి తేలుతున్న కాంగ్రెస్ టీడీపీ నాయకులు మాత్రము రోజుకు ఒకరి ఇంట్లో చర్చలు అని కూడుకొని విందులు చేసుకుంటున్నారు.